హలో అండి అందరికీ. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు ముందు హౌస్ మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను. ఇంకా హౌస్ అయితే చూపించలేదు, కానీ మనం కిచెన్లో ఎప్పుడు కూడా స్టవ్ని నీట్గా ఉంచుకోవాలంటే కనుక ఇంట్లోనే మనం ఈజీగా అయితే లిక్విడ్ తయారు చేసుకోవచ్చు. అది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఫ్రూట్స్ కూడా తెచ్చినవన్నీ వాష్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే కుంకుమ బొట్లు పెట్టేస్తే సరిపోతుంది. అత్తయ్య వాళ్ళ అమ్మాయి నాకు ఎంతో ఇష్టమని ఉసిరికాయలు కూడా పంపించింది. ఇంకా మొత్తం అంతా డీప్ క్లీన్ అయితే చేసేసుకున్నాను. పులిహోరకు వచ్చేసి ఫస్ట్ అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయిన తర్వాత రైస్ పెట్టేసి పులిహోర పోపులు కూడా తీసేసి ఫ్రై చేసేసాను. ఇంకా శనగపప్పు మినపప్పు ఇవన్నీ వాష్ చేసేసాను. ఇంకా ఎస్పెషల్లీ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు ప్రిపేర్ చేయాలి కదా. సో ఉండ్రాలకు కూడా ఒకసారి చేశాను, బట్ పోయింది అని చెప్పేసి ఇంకా మమ్మీని అయితే సెకండ్ టైం చేయమని చెప్పాను. ఇంకా మమ్మీ కూడా ఈలోపు ఫ్రెష్ అయ్యి వచ్చి గజ్జికాయలు మామూష్ ఇంకా ఇవన్నీ కూడా చేశారు. పాల తాలికలు చాలా ఇష్టం వినాయకుడికి. సో కొంచెం అయితే పాల తాలికలు చేసాము. ఇంకా మేమైతే ఇంట్లో తినడానికి మాత్రం బెల్లం తాలికలు అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చి ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఇప్పుడు 6:30 అలా అవుతుంది. అప్పటికే మాకు వంటలు కూడా రెడీ అయిపోయాయి. బట్ 11కి స్టార్ట్ అయింది అని చెప్పేసి కొంచెం స్లోగా నెమ్మదిగా అయితే చేసుకుంటున్నాం మేము. యాక్చువల్లీ వరలక్ష్మీదేవి పూజకి నేను కింద కుక్ చేశాను. చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా అందుకని చెప్పేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే కుక్ చేసేసాను మొత్తం అన్నీ కూడా. ఇంకా ఫైనల్లీ వెళ్ళి కింద ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. ఇవైతే ఆవిరి పట్టించాలంట. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను ఎంత క్లియర్గా. సో మా మమ్మీ చేసేస్తారు, నేను లేచేసరికి ఇవన్నీ చేసేస్తారు. ఇంకెప్పుడైనా పూజ దగ్గర సర్దిదాన్ని కాబట్టి ఇంకా కిచెన్లోకి అయితే వరలక్ష్మీదేవి పూజకి కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ పూజకి కానీ నేనైతే అసలు రాను కాబట్టి మమ్మీయే చేసేస్తారు. ఇంకా పాల తాలికలు కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసాం దేవుడికి పెట్టడానికి. అసలు వినాయక చవితి అంటే చాలా మందికి గుర్తొచ్చేది చిన్ననాటి జ్ఞాపకాలు. ఎందుకంటే కనుక మనం వీధిలో వినాయకుడిని నిలబెట్టేటప్పుడు చందాలు అడగడానికి కానీ వినాయకుడి భోజనాలు ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ చూసే వాతావరణం కానీ చాలా బాగుంటుంది 9 రోజులు కూడా. ఒకసారి ఏమైందంటే చెల్లి నేను కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయాము. చెప్పలేదు మా మమ్మీ వాళ్ళకి వెళ్తున్నామని చెప్పేసి. మా వీధిలో పంతులన్నీ ఉంటాడు. సో అన్నయ్య అయితే తీసుకుని వెళ్ళాడు. వచ్చిన తర్వాత మా మమ్మీ చాలా చితుకు కొట్టేశారు, ఎప్పుడు కూడా చెప్పకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇంకా అంకుల్ అయితే పొలం నుంచి కలుపులు తీసుకొచ్చారు. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. ఇంకా దేవుడి దగ్గర పీఠకం పెట్టేసి దేవుడికి కావాల్సినవన్నీ కూడా ఒక చోట అయితే సిద్ధం చేసేసుకున్నాను. ఇంకా అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాం అనుకో పెద్ద పని ఉండదు, లేచి హడావిడిగా. సో మీరు ఎలా పూజ చేసుకున్నారో కమెంట్ చేయండి. పూజ వీడియో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.